పూరి జగన్నాథ్ దేవాలయం చరిత్ర చాలా పురాతనమైనది. ఈ ఆలయం ఒడిషాలోని పూరిలో ఉంది. ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో జగన్నాథుడు, సుభద్ర, బలరామ విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుడు అంటే విశ్వనాథుడు అని అర్థం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. అప్పటి నుండి ఇది భక్తులకు ముఖ్యమైన ఆలయంగా మారింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. జగన్నాథుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యంలో జగన్నాథుడిని కనుగొనాలని కోరుకున్నాడు. అతను చాలా ప్రయత్నించాడు. కాని అతనికి దేవుణ్ణి కనుగొనలేకపోయాడు. చివరకు అతను ఒక బ్రాహ్మణుడిని కలిశాడు. అతను దేవుణ్ణి కనుగొనడంలో అతనికి సహాయం చేస్తాడు. బ్రాహ్మణుడు రాజును అడవిలోకి తీసుకెళ్లి అక్కడ జగన్నాథుడి విగ్రహాన్ని కనుగొన్నాడు. రాజు చాలా సంతోషించాడు మరియు అతను ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి ఈ ఆలయం జగన్నాథుడి పేరుతో పిలువబడుతుంది. జగన్నాథుడి విగ్రహాలు చాలా ప్రత్యేకమైనవి. అవి చెక్కతో చేయబడ్డాయి మరియు అవి చాలా పెద్దవి. విగ్రహాలు ప్రతి సంవత్సరం మార్చబడతాయి. ఈ కార్యక్రమాన్ని నవకలేవరా అంటారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం మరియు దీనిని లక్షలాది మంది భక్తులు చూస్తారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయం యొక్క నిర్మాణం. ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. అయితే ఆలయం యొక్క ప్రధాన ద్వారం తూర్పు వైపు కాదు, పడమర వైపు ఉంది. దీనికి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. పూరి జగన్నాథ ఆలయం రహస్యాలతో నిండిన ఒక అద్భుతమైన ఆలయం. పూరి జగన్నాథ ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన ఒక పవిత్రమైన స్థలం. భారతదేశంలోని 4 ధామ్లలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. రహస్యాలతో నిండిన ఆలయం. ఈ ఆలయం చాలా రహస్యాలతో నిండి ఉంది. ఈ రహస్యాలు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఎగురుతున్న జెండా. ఆలయంపై ఎగురుతున్న జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా వీస్తుంది. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ తెలియదు. అద్భుతమైన చక్రం. ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం ఎక్కడి నుంచి చూసినా మనవైపునే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో ఒక పెద్ద ప్రశ్న. పక్షులు రావు, విమానాలు ఎగరవు. ఆలయం చుట్టూ పక్షులు ఎగరవు, విమానాలు కూడా దగ్గరగా రావు. దీనికి కారణం ఇప్పటికీ తెలియదు. నీడలేని ఆలయం. ఆలయం మీద ఎప్పుడూ నీడ ఉండదు. శబ్దాలు మాయమవుతాయి. ఆలయంలోని కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు మాయమవుతాయి. సముద్రం వ్యతిరేకంగా గాలి వీస్తుంది. పూరి సముద్ర తీరంలో గాలి సాధారణ దిశకు వ్యతిరేకంగా వీస్తుంది. ప్రసాదం అయిపోదు. ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ప్రసాదం ఇచ్చినప్పటికీ ప్రసాదం ఎప్పుడూ అయిపోదు. ఇలాంటి చాలా రహస్యాలు. ఈ ఆలయంలో ఇలాంటి చాలా రహస్యాలున్నాయి. ఈ రహస్యాలను శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా విప్పలేకపోయారు. ఒక అద్భుతమైన అనుభవం. పూరి జగన్నాథ ఆలయం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. భక్తులు ఇక్కడకు వచ్చి ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. మీరు కూడా ఒకసారి పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకో. ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను పూరి జగన్నాథ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను కలిపి చెప్పాను. మీకు ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని కూడా అడగండి. ధన్యవాదాలు.